మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అంతులేకుండా సాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కొత్త కోణం వెలుగు చూసింది. రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు యుక్రెయిన్లో పోరాటం చూశాం. తాజాగా సైనికులు కూడా యుద్ధరంగంలో కనిపించారు. డొనెట్స్క్ ప్రాంతంలో రష్యా సైనికులతో తమ బలగాలు యుద్ధం చేస్తుండగా చైనీయులు పట్టుబట్టట్టు ప్రకటించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ ఇద్దరు సైనికులను అదుపులోకి తీసుకుని పర్సనల్ డేటా, బ్యాంక్ కార్డుతో సహా ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు రష్యా దక్షిణ ప్రాంతంపై డ్రోన్లతో విరుచుకుపడింది యుక్రెయిన్ సైన్యం. 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. విజయం ఎవరికి వరిస్తుందో ఇప్పటి వరకు అంతుచిక్కలేదు. ఇరువైపులా ప్రాణ నష్టం, ఆస్తులు, మౌలిక సదుపాయాల విధ్వంసం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. రష్యా ఆక్రమణను బలంగా ప్రతిఘటిస్తోంది ఉక్రెయిన్. ఆక్రమించిన ప్రాంతాలను నిలుపుకోవడంతో పాటు యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియని పరిస్థితిలో ఉంది రష్యా. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఎలాగైనా ముగింపజేయాలని కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం దిశగా ఉక్రెయిన్ను ఒప్పించినా ఇప్పటివరకు రష్యా ఎలాంటి హామీ ఇవ్వలేదు. పైగా ఇటీవల ఉక్రెయిన్ మీద దాడులను మరింత ఉధృతం చేశారు పుతిన్. తాజాగా రష్యాపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది ఉక్రెయిన్. రాత్రికి రాత్రే పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఇందులో 158 డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా ప్రకటించింది. ఇందులో రోస్తావ్ ప్రాంతానికి చొచ్చుకు వచ్చిన 29 డ్రోన్లు కూడా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ దాడి ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలియరాలేదు. అయితే రోస్తావ్ ప్రాంతంలో 48 అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయించారు. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ల కారణంగా రష్యా దక్షిణ ప్రాంతంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడులపై ఉక్రెయిన్ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. యుద్ధంలో ఇరువైపులా కీలక మౌలిక సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ పోరాటంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ మీద పోరాడుతున్న రష్యన్ ఆర్మీలో చైనా సైనికులు కూడా ఉన్నారు. రష్యా తరపున పోరాడుతున్న 2 చైనీయులను తమ బలగాలు పట్టుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యా సైన్యంతో కలిసి పోరాడుతున్న 2 చైనీయులను డొనెట్స్క్ ప్రాంతంలో తమ దళాలు బంధించాయని జెలెన్స్కీ తెలిపారు. వారి వీడియోలను తమ వాళ్లు చిత్రీకరించారని వెల్లడించారు. వారి వ్యక్తిగత డేటా, బ్యాంకు కార్డులతో సహా ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తమ దళాలు మొత్తం 6 చైనీయులతో పోరాడగా 2 బంధించారన్నారు. రష్యా సైన్యంలో చైనీయుల సంఖ్య మరింత మంది ఉన్నారనే సమాచారం తమకు ఉందన్నారు. దీంతో యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశం అధ్యక్షుడు పుతిన్కు లేదని స్పష్టమవుతోందన్నారు. ప్రపంచ శాంతిని కోరుకునే దేశాలు దీనిపై స్పందించాలన్నారు. ఆ 2 చైనీయులను చైనా ప్రభుత్వం పంపించి ఉండదని, వారే రష్యా దళాలతో ఒప్పందం కుదుర్చుకుని ఉండొచ్చని ఉక్రెయిన్కు చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. అయితే ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే దీనిపై చైనా తప్పక వివరణ ఇవ్వాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సైబీగా పేర్కొన్నారు. తాజా ఘటనపై అమెరికా స్పందించింది. ఇది తమను కలవరపాటుకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ పేర్కొన్నారు. కీవ్తో యుద్ధం చేస్తున్న రష్యాకు చైనా మద్దతు ఉందనేది దీని ద్వారా తెలుస్తోందన్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్తో యుద్ధంలో భాగంగా రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా భారీ సంఖ్యలో సంప్రదాయ ఆయుధాలను 10 నుంచి 12 వేల మంది వరకు బలగాలను పంపింది. రష్యా తరపున యుద్ధం చేస్తున్న ఉత్తర కొరియా సైనికులను తమ దళాలు బంధించాయని అప్పట్లోనే ప్రకటించారు జెలెన్స్కీ. వారిలో కొందరు గాయపడి చనిపోయారని తెలిపారు. ఉత్తర కొరియా సైనికులు రష్యా సైన్యంతో సమన్వయం లేకపోవటం, భాషాపరమైన ఇబ్బందులు తలెత్తడం వంటి కారణాలతో తీవ్రంగా గాయపడ్డారని, చనిపోయి ఉండొచ్చని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉత్తర కొరియా సైనికులకు రష్యా కనీస రక్షణ సౌకర్యాలు కల్పించలేదని, యుద్ధరంగంలోకి దించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు రష్యా, ఉత్తర కొరియా ధృవీకరించలేదు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు 46,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని, సుమారు 3,80,000 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా సైనికుల నష్టం గురించి కూడా అంచనాలున్నాయి. మరోవైపు ఉక్రెయిన్తో పోరాడుతూ 1,65,000 మంది రష్యా సైనికులు మరణించారని రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియా జోనా ప్రకటించింది. ఇందులో ఉత్తర కొరియా సైనికులు కూడా ఉన్నారు. అయితే రష్యా మాత్రం అధికారికంగా ఎలాంటి లెక్కలను వెల్లడించలేదు. ఈ యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.